వరద ప్రభావం రైల్వే సర్వీసులపై పడింది. తాజాగా మరొక 18 ట్రైన్స్ రద్దు చేశారు. ఇప్పటికే ఇవాళ 96 ట్రైన్స్ రద్దయ్యాయి. మొత్తంగా 142 రైళ్లను దారి మళ్లించారు. వరద ఉధృతికి మహబూబాబాద్ దగ్గర రైల్వే ట్రాక్ దెబ్బతినడంతో రైలు సేవలపై ప్రభావం పడింది. బెంగళూరు హౌరా సూపర్ ఫాస్ట్, సికింద్రాబాద్ విశాఖ గరీబ్ రథ్, విశాఖ సికింద్రాబాద్ గరీబ్ రథ్, షాలిమర్ చెన్నై కోరమండల్ ఎక్స్ప్రెస్, పురులియా తిరునల్వేలి ఎక్స్ప్రెస్ రద్దయ్యాయి. షాలిమర్ కూచువెల్లి, హౌరా కన్యాకుమారి, సత్రాగచ్చి తాంబరం, హతియా ఎర్నాకులం, హౌరా మైసూరు ఎక్స్ప్రెస్లు కూడా రద్దయ్యాయి. విశాఖ ఢిల్లీ ఏపీ ఎక్స్ప్రెస్ రూటు మారింది. వరదల ప్రభావం రైల్వే సర్వీసులపై పడింది. తాజాగా మరొక 18 ట్రైన్స్ ని రద్దు చేశారు. ఇప్పటికే ఇవాళ 96 ట్రైన్స్ రద్దయ్యాయి. ఓవరాల్ గా రైల్వే సర్వీసుల రద్దుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాధిక లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాధిక, అక్షయ, తెలుగు రాష్ట్రాలలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎక్కడికక్కడ రవాణా వ్యవస్థ అనేది కొంత స్తంభించిపోయిన పరిస్థితి. తెలుగు రాష్ట్రాల నుంచి ఇటు ఇతర రాష్ట్రాలకు వెళ్ళడానికి కావచ్చు, తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళే ట్రైన్స్ కావచ్చు, చాలా వరకు రద్దయ్యాయి. ఇవాల్టి వరకు అంటే కొద్దిసేపటి క్రితం వరకు కూడా మొత్తం 450 ట్రైన్లను రద్దు చేస్తున్నట్టుగా దక్షిణ మధ్య రైల్వే ప్రకటించడం జరిగింది. ఉదయం 10 గంటల వరకు కూడా 432 ట్రైన్లని రద్దు చేసింది. కొద్దిసేపటి క్రితమే మరో 18 రైళ్లను కూడా రద్దు చేసినట్టుగా దక్షిణ మధ్య రైల్వే ప్రకటించడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఇటు దక్షిణ మధ్య రైల్వేకి సంబంధించిన సిపిఆర్ఓ మాట్లాడుతూ కూడా చాలా క్లియర్ గా చెప్పారు. ఎందుకంటే ఇప్పటికే రైళ్లకు రద్దుకు సంబంధించి 450కి చేరుకుంటే దారి మళ్లింపు 140కి పైగా దారి మళ్లింపు చేశారు. రద్దుకు సంబంధించి ఈ 2-3 రోజుల కాలంలో రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా రద్దు చేస్తూ వాళ్ళకి రీఫండ్ ఆటోమేటిక్ గా ఇటు ఆన్లైన్ లో జరిగిపోతూ ఉంటుంది. కానీ దారి మళ్లింపు జరిగిన ట్రైన్లకు సంబంధించి ఒక స్టేషన్ దగ్గర అంటే కాజీపేట ఇటు విజయవాడకు సంబంధించిన రైలు మార్గం ఏదైతే ఉందో అదంతా కూడా పూర్తిగా కొలాప్స్ అయిపోయి వరద ఉధృతి విపరీతంగా ఉండటంతో అక్కడి నుంచి ఇతర ప్రాంతాల నుంచి కూడా రైళ్లను మళ్లించి తమ గమ్యస్థానాలకు చేర్చడానికి రైల్వే అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. నిన్న 15 రైళ్లకు సంబంధించి ఇటు కాజీపేట దగ్గర స్ట్రక్ అయిపోవడంతో వాటిని దారి మళ్లించే ప్రయత్నం చేశారు. అయితే 5 ట్రైన్లు మాత్రం కాజీపేట దగ్గర ట్రైన్లు ట్రాక్లపైనే స్ట్రక్ అయిపోయిన పరిస్థితి. అంటే వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో అటు ముందుకు కదలలేక వెనక్కి కదలలేక 5 ట్రైన్లు అక్కడే స్ట్రక్ అయిపోతే దాదాపుగా 5,000 మంది పైగా ప్రయాణికులని ఆర్టీసీ సహాయంతో రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగి వాళ్ళందరినీ కూడా తమ గమ్యస్థానాలకి చేర్చినట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. మరోవైపు పాక్షికంగా ఇప్పటి వరకు దాదాపుగా 20 ట్రైన్లకు పైగా కూడా రద్దు చేసింది. అంటే ఇప్పటికే ఆల్రెడీ ట్రైన్ ట్రాక్ల పైన ఉన్న ట్రైన్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి రద్దు చేస్తూ వాళ్లకు ఇతర రవాణా సౌకర్యాలను ఏర్పాటు చేసే ప్రయత్నము లేదా రీఫండ్ చేసిన తర్వాత ఎక్కడైతే ట్రైన్ ఆగిపోయిందో అక్కడి నుంచి మరి ఇంకొక రవాణా సౌకర్యాన్ని వాళ్ళు ఏర్పరచుకొని ఓన్ రిస్క్ తో వెళ్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే నిన్న రాత్రి ఎవరైతే ఈ 5 ట్రైన్లు కాజీపేట దగ్గర స్ట్రక్ అయిపోయిన ప్రయాణికులు ఉన్నారో వాళ్ళకు సంబంధించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంతో పాటు వాళ్ళకి భోజన వసతులు కూడా కల్పించినట్టుగా అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఆర్టీసీకి సంబంధించి కూడా చూస్తే మనకి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా అంటే నిన్న రాత్రి వరకు 877 బస్సు రూట్లని రద్దు చేసినట్టుగా చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితం అంటే ఇవాళ ఉదయం నుంచి ఇప్పటి వరకు 570 బస్సులను కూడా రద్దు చేసినట్టుగా అధికారులు చెప్తున్నారు. సో ఓవరాల్ గా విజయవాడ రూట్ కి సంబంధించి కంప్లీట్ గా బస్సు సౌకర్యాలన్నీ కూడా క్లోజ్ చేసినట్టుగా అధికారులు చెప్తున్న పరిస్థితి. అక్షయ.